అంటే మీరన్నట్టు 'జేసీ బ్రదర్స్' ఒక ఫ్యాక్షనిస్ట్‌లలో ఒక ప్రత్యేకమైన ముద్ర ఉన్నోళ్ళు. అవును. అంటే మనకి 'రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌లో' ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటది. బాలగోపాల్ దీని మీద వాళ్ళు ఏపీసీఎల్‌సీ పుస్తకాలు గూడా ఏశారు. అవును. ఆహ్, 'రాయలసీమలో పాలెగాళ్ళు' అనే పేరుతో. కడప పాలెగాళ్ళు, కర్నూలు పాలెగాళ్ళు ఇలాగ బుక్కులు వేశారు అప్పట్లో. అప్పుడు నేను బాలగోపాల్‌తో గూడా పౌరకుల సంఘంలో పనిచేసినప్పుడు మాకు గూడా చెప్పేవాడాయన. హ్మ్. అక్కడ ఎక్కువ ఫ్యాక్షనిస్టులంతా డాక్టర్లు. ఓకే. సో, డాక్టర్లు మంచిగా బుక్స్ చదివేవాళ్ళు, అందరికి పుస్తకాలు పిచ్చుంటది, లైబ్రరీ ఉంటది. అలాగే అంటే ఎడ్యుకేటెడ్. సినిమాలో చూపించినట్టుగా మొరటుగా అలాగేముండరు. సొఫిస్టికేటెడ్‌గా ఉంటారు. హ్మ్. అంటే రాజశేఖర్ రెడ్డి గాని, తర్వాత ఎంవి రమణారెడ్డి అయితే ఆయన సో, ఒక క్వాలిఫైడ్ క్వాలిఫైడ్. ఫ్యాక్షనిజం. అందువల్ల వాళ్ళు అంటే 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలో లాగా మైండ్ గేమ్స్ ఎక్కువ. ఫిజికల్‌గా కాదు. యాహ్! ఇప్పుడు ఈయన్ని చూస్తే ఈయన ఎలా ఉంటాడు? ఏజ్ అయిపోయింది, గడ్డం పెట్టుకొని బక్కగా 'జేసీ ప్రభాకర్ రెడ్డి.' కానీ ఆయన ఫ్యాక్షనిజం అంటే నువ్వు ఒకప్పుడు పాత దీంట్లో విల్లనే ఇట్లుండాలి, ఇంతలా ఉండాలి అవన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఒక బలహీనంగా ఉండి ఫిజికల్‌గా ఆహ్, ఆయనకి అనేక జబ్బులుండి బలహీనంగా ఉండి కూడా నువ్వు భయంకరమైన ఫ్యాక్షనిస్ట్‌గా ఉండొచ్చు అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ 'ప్రభాకర్ రెడ్డి.' అవును. సో, రెండోదేందంటే ఆయన పొలిటికల్‌గా ఎవరున్నా కూడా ఆయనకి పొలిటికల్ పవరు తన అడ్డ. దానికి బాగా ఇబ్బంది పెట్టినప్పుడు జగన్ ఉన్నప్పుడు పెట్టారు. అవును. ముఖ్యంగా అక్కడ కేతిరెడ్డి, పెద్దారెడ్డి గట్టిగా ఈయన్ని ఎదుర్కొన్నాడు. హ్మ్. చివరికి జైలుకి పోయొచ్చాడు. అన్నీ జరిగి ఆయనకి ఫైనాన్షియల్‌గా కూడా దాదాపు 100, 150 కోట్ల నష్టం జరిగింది. ఆ బస్సుల్ని ఆపేయడం ఇవన్నీ కూడా. అవును. అంటే ఒక ఆయన ఒక సామంత రాజ్యం లాగా అనుకుంటా. అందుకని పాలెగాళ్ళని పేరు పెట్టారు. హ్మ్. పాలెగాళ్ళ వ్యవస్థ అని ఉండే ఎక్కడికక్కడ వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళ విస్తరింపజేసుకున్నారు. వాళ్ళ దీంట్లో వాళ్ళు కింగులనమాట. హ్మ్. వాళ్ళింక బయట దీన్ని ఎ కేర్ జేయరు. ఏదో కప్పం కావాల్సుంటే కడుతుంటారు తప్ప వాళ్ళ అధికారాన్ని వీళ్ళు అంగీకరించరు. హ్మ్. అట్లా ఉన్న స్థాయిలో ఈయన జగన్ ఇబ్బంది పెట్టగలిగాడు. మళ్ళీ ఆయన లక్ ఏమంటే జగన్ ప్రభుత్వం పోయినాక చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబుని ఆయన కేర్ చేసే టైప్ కాదు. చంద్రబాబుని పొగుడుతాడు, అన్నీ చేస్తాడు గానీ, చంద్రబాబు కంట్రోల్‌లో ఆయన ఉండడు. ఆ హ్మ్. మధ్య కూడా ఫ్లై యాష్ విషయంలో ఈయనకు కడప జిల్లాలో తెలుగుదేశం లీడర్ల మధ్య గొడవ వచ్చినప్పుడు చంద్రబాబు పంచాయతీకి పిలిపిస్తే ఈయన ఎళ్ళలేదు. హ్మ్. ఆయన వచ్చాడు గానీ ఈయన ఎళ్ళలేదు. సో, చంద్రబాబు వదిలేసుకున్నాడు దాన్ని. అట్లాగే ప్రభుత్వ అధికారంలో కూడా డైరెక్ట్‌గా ఎస్పీ స్థాయి నుంచి, ఆర్‌టీఓ అధికారుల నుంచి నా కొడకల్లారా కైండ్ ఆఫ్ భాష ఆయన అవును. కెమెరాలు ఆన్ చేసే మాట్లాడతాడాయన. అట్లాగే ఆ మధ్య మాధవీలతను కూడా ఆయన హ్మ్. బూతులు తిట్టి, ఈ అమ్మాయి కూడా గట్టిగా యేసుకున్నాక సారీ చెప్పాడు. ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఆయన సారీ చెప్పడం. హ్మ్. అలాగా ఆయనేందంటే ఒక రకమైన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఆయనకుంటది. ఓపెన్‌గా ఉండడం, డైరెక్ట్‌గా ఎవరినైనా మాట్లాడడం, ఏ భాష అయినా మాట్లాడడం, ఏ రకమైన అధికారాన్ని ఆయన సహించకపోవడం. తన అధికారమే ఫైనల్ అక్కడ. తనే ఫైనల్. ఆయన హ్మ్. పదవి ఆయనకుందా లేదనేది ఇమ్మెటీరియల్. నీకెంత పెద్ద పదవి ఉందనేది కూడా ఇమ్మెటీరియల్. ఇక్కడ నేనే కింగు, నేనే క్వీను, నేనే మంత్రి అన్నీ నేనే. హ్మ్. నా అధికారానికి లోబడే మీ అధికారం ఉంటది అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. కోర్ట్ అనేక సార్లు పెద్దారెడ్డిని అక్కడికి పొమ్మన్నా ఆయన అలో చేయలేదు. చివరికి హ్మ్. సుప్రీం కోర్ట్ చెప్పినా కూడా ఇప్పటివరకు పెద్దారెడ్డి పోయి అక్కడ ఉండలేకపోతున్నాడు. అంటే అర్థమేమి ఆయన కోర్ట్‌కి అతీతం, సీఎంకి అతీతం, అందరికి అతీతం. ఆ ప్రాంతంలో ఆయన కింగు. దీన్ని ఫస్ట్ బ్రేక్ చేసింది జగనే. కానీ అవును. మళ్ళీ అది టెంపరరీ. మళ్ళీ వచ్చాడు. సో, వచ్చినప్పటి నుంచి ఆయనకి పార్టీ లాయల్టీ లేదాయనకి. మామూలుగా అయితే పార్టీ లాయల్టీ ఉంటది. హ్మ్. అంటే మన పార్టీలో ఉండే వాళ్ళతో మనం అంత ఇది కాకూడదని. ఈయనకి అవన్నీ లేవు కాబట్టి పేరుకి పార్టీ తప్ప ఆయన లాయల్టీ ఆయనకే ఆయన లాయల్టీ తప్ప ఇంకెవరికీ లేదు. హ్మ్. సో, రెండోదేందంటే అక్కడ ప్రజల్లో కూడా ఆయనకి కొంత మంచి పేరే ఉంది. వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయడం గానీ, అక్కడ కొన్ని సిస్టమ్స్ ఫాలో కావడం గానీ. రెండోదేందంటే మామూలుగా ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం గూడా ఆహ్, బి ఒక అథారిటేరియన్ ఫిగర్‌ని ప్రజలు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ హ్మ్. అధికారాన్ని ఆమోదిస్తారు. దీన్నే మన ఫిలాసఫర్ నీచే ఒక థియరీ చెప్తాడు. అదేంటంటే ఆహ్, స్లేవ్ ఓనర్స్ మెంటాలిటీ, స్లేవ్ మెంటాలిటీ ఈ రెండే ఉంటాయని. హ్మ్. కొంతమంది స్లేవ్ ఓనర్స్‌గా ఉంటారు. కొంతమంది స్లేవ్స్‌గా ఉండడానికి ఇష్టపడతారు. అంటే దే నీడ్ స్లేవ్ ఓనర్స్. సో, అలాగా అక్కడ ప్రజలు గూడా ఈయన అధికారాన్ని ఆమోదించేసి ఈయనకి మద్దతుగానే ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఆయన జగన్ ఉన్నప్పుడే ఆయన మున్సిపల్ చైర్మన్‌గా గెలిచాడు. సో, వాళ్ళ కొడుకు గూడా అస్మిత్ రెడ్డి అనుకుంటా. వాళ్ళ అవును. కొడుకు గూడా ఎమ్మెల్యే అయ్యాడు. సో, ఇప్పుడు ఆయనకి పొలిటికల్ పవర్ వచ్చింది. ఎట్లాగో ఆయన ట్రెడిషనల్ పవర్ అట్లా ఉంది.
ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆయన తన ప్రాంతానికి మాత్రం పరిమితం కాకుండా అదేదో సామెత ఉంది కదా, నీ ప్రాంతంలో నువ్వు ఉండొచ్చు ముఖ్యంగా పక్కకు వస్తే నువ్వు బలహీనమని. అంటే కొంతమందికి అక్కడ ఉంటేనే బలం, మొసలికి నీళ్ళల్లో బలం ఉన్నట్టు ఈ ఫ్యాక్షనిస్టులకు కూడా అక్కడే బలం ఉంటుంది. కానీ పరిటాల రవి లాంటి వాళ్ళు స్టేట్ వైడ్ వాళ్ళ బలాన్ని విస్తరించగలిగారు. పరిటాల రవి అప్పట్లోనే అంటే అర్లీ 2000s హైదరాబాద్లో పంచాయతీల దగ్గర నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా ల్యాండ్ పంచాయతీలు పరిటాల రవి చేసేవాడు. చివరికి బెంగళూరు, చెన్నైలో కూడా చేశారు. అంటే ఒక ఫ్యాక్షన్ దగ్గర నుంచి మాఫియా స్థాయికి ఫ్యాక్షనిజాన్ని తీసుకుపోయిన వాళ్ళల్లో పరిటాల రవి కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఇలాగ చాలామంది ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ మొత్తం గ్రాబింగ్ అంతా రాయలసీమ ఫ్యాక్షనిస్టులే. కేసీఆర్ వచ్చినాకనే తగ్గింది అది. కేసీఆర్ వచ్చినాక దాన్ని దెబ్బతీసి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు ఆ రోల్ని. అందుకనే మనకి అఖిల ప్రియ లాంటి వాళ్ళు అరెస్ట్ కాగలిగారంటే బికాస్ ఆఫ్ బీఆర్ఎస్. నయీం లాంటి వాళ్ళు చనిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక వర్గం ఎవాల్వ్ అవుతుంది బీఆర్ఎస్లో. వీళ్ళకి ల్యాండ్ కావాలి, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ గొడవలు వస్తాయి, వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళని పక్కకు తొలగించాలి. పక్కకు తొలగకపోతే పైకి పంపించాలి. అలాగా నయీంను కూడా పైకి పంపించడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది అయిపోయాడు నయీం. ఎక్కడ పోయినా నయీం వస్తున్నాడు, అడ్డు వస్తున్నాడు. సో వాడు వినట్లేదు కాబట్టి వాడిని పైకి పంపించారు. అంత తప్ప క్రైమ్ని తీసేయాలనేది ఉద్దేశం ఏం కాదు.